దిస్ ఇస్ ఆల్ ఇండియా రేడియో. బాబాయ్ అన్ని అయిపోయింది, మోసం జరిగిపోయింది. అయ్యగారు ఏంటా ఏమైంది? అయ్యగారు గొప్ప దెబ్బడిపోయినదండి. ఆ రేడియో షాపాడు గొప్ప దెబ్బేసాడండి. ఇంతకే ఆ దెబ్బ ఏంటో చెప్పాడు. ఆ షాపాడు ఫిలిప్స్ రేడియో నమ్మాడండి. ఆ తీరా చూస్తే ఆల్ ఇండియా రేడియో అంటుందండి. అయ్యగారు ఆ షాపాడు ఉతికారాయాలండి. బుర్ర తక్కువ ఎదవా, ఒక నెల తక్కువ పుట్టుంటావు. కరెక్ట్ గా చెప్పారండి. మీరు అలాగే పుట్టారండి. చంపేస్తాను, పోయి పని చూసుకో. పని చేయడం కానీ పని చూసి అలవాట్లేదండి మాకు. రే నీతో మాట్లాడాలంటే తల పగిలిపోతుందా? వస్తావు ఆ టాబ్లెట్లు ఎవడ ఎంత టైం పడితే మీరు కోపడినంతే పట్టదండి. అంటే నాకు బీపీ మూలసంగా అని గుచ్చి చెప్పాలి నువ్వు. ఇవిగో తీసుకోండి. అందుకే కదా డాడీ నోటితో చెప్పకుండా ఉప్పు తగ్గించి కూరలతో చెప్తోంది. ఎన్నిసార్లు చెప్పా నీకు డాడీ అని పిలవద్దని? నాన్న అని ముద్దుగా పిలవచ్చు. నాన్న నా కొడుకు పిలవమన్న దాన్ని. రెడీ అవుతావు? బాబురావు బీపీ మీద ఉన్నట్టున్నాడు. ఆ ఫోటోకి ఇలా కనిపించామనుకో అరగంట క్లాస్ ఎరగదీస్తాడు. నేను తిట్లు తప్పించుకోవడానికి కదా నిన్ను వెంట పెట్టుకొచ్చేది. శుభోదయం అంకుల్. అంకులేంటి? అంకులు పెంకులంటే నాకు గిట్టదు. సాంప్రదాయబద్ధంగా బాబాయ్ అని పిలవలేవా? బాబాయ్ నువ్వు కాదు వాడు. అలాగే బాబాయ్. ఇంతకీ ఇన్షర్ట్ ఎందుకు తీసేసావు? మొత్తం చొక్కా తీసేపోయావా? నిన్న ఇన్స్ట్రక్ట్ చేసి మీరే కదా అరగంట క్లాస్ స్పీకర్. క్లాస్ పెట్టడానికి నేనేమన్నా టీచర్నా? బుద్ధి చెప్పాను అనొచ్చుగా. అలాగే బాబాయ్. అది రై మనం మాట్లాడుకున్నప్పుడు టీవీ ఎందుకు రాకంటే? అట్టాగేనండి. అంటే ఎక్కడికి? టీవీ కట్టేమన్నారుగా తాడి తేవడానికి. తాడు చేస్తావా? నీ పేక్ ఉడేసేస్తాను వేదవా. అయితే టీవీ కట్టాల్సిన అవసరం లేదా? నోరు మొయ్. నీదా నాదా? చంపేస్తాను వేదవా. ఇంకా బాగా ఉంటాను. నువ్వేట్రా టిఫిన్ నుంచి తింటున్నావు? నువ్వు సంపాదించి సొమ్ము కూర్చొని తింటున్నానని చెప్పి రోజు తింటున్నావుగా, అందుకే నిలబడి తింటున్నా. అదోరించలే. నువ్వు నిలబడి తిన్నా కూర్చుని తిన్నా తిండి దండగే వేదవా. హలో, ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారా? అలాగే 5 minutes లో వచ్చేస్తాం. ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు బాబాయ్. ప్రిన్సిపాల్ గారా? పాపం ఆయన కూడా కాలేజీ మానేసి డిస్కో తక్కువ పాఠాలు చెప్తున్నట్టున్నాడు. వెళ్ళండి బాబు. అలాగే బాబాయ్. వెళ్ళండి మీరు. అరే, నువ్వు రారా. వెళ్ళండి. తొందరగా వచ్చేయ్.